ఈ రోజు నుంచైతే అసలైన పేరెంట్‌హుడ్ అనేది ఎలా ఉంటదో ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాము. ఎందుకు అన్నానంటే ఆల్మోస్ట్ ఐరాకి ఇప్పుడు 17 మంత్స్ వస్తున్నాయి. సో, స్టార్టింగ్ పుట్టిన దగ్గర నుంచి అత్తయ్య, మామయ్య ఉన్నారు. తర్వాత మేము ఇండియా ఎళ్ళాము. తర్వాత మాతో పాటు మా మమ్మీ వచ్చారు. సో, ఇలా అయితే జరిగింది. సో, మేము ఇప్పటివరకైతే లైక్ అసలు పేరెంట్స్ లేకుండా ఎప్పుడు అంటే ఐరాని చూసుకోవడానికి అత్తయ్య, మామయ్య తర్వాత మమ్మీ వీళ్ళందరూ ఉన్నారు కదా! ఇప్పుడైతే నేను మా వారే పాపని చూసుకోవాలి కదా! సో, కొన్ని రియల్ ఎక్స్‌పీరియన్స్ అయితే మేము ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నాము. చూడాలి నెక్స్ట్ వ్లాగ్స్‌లో చెప్తాను. ఎలా ఉంది ఏంటి హాయ్ అండి. అనేది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరంతా ఎలా ఉన్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి ఈ వ్లాగ్ అండి, వీడియో కాదు. సో, ఈ వ్లాగ్ వచ్చేసి లాట్ ఆఫ్ ఎమోషన్స్, సో, అన్నీ కలిపి ఉన్నాయి ఈ వీడియోలో. సో, మా మమ్మీ అయితే ఫైనల్లీ ఇండియా అయితే వచ్చేసారు. యాక్చువల్లీ డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఎమర్జెన్సీస్ వల్ల తనైతే రావాల్సొచ్చింది. యాక్చువల్లీ అసలు ఇది ప్రీ ప్లాన్డ్ ట్రిప్ అస్సలు కాదు. సో, 1 డే బిఫోర్ అంటే రేపు ట్రావెల్ చేస్తారనంగా ఈరోజు నైట్ అయితే టికెట్ బుక్ చేశారు. సో, నేనసలు షాపింగ్ గాని అసలు ఏమీ పంపించలేదు ఇండియాకి. తను నార్మల్ బట్టలు ఇంకా అంతవరకే, నేనసలు ఏమి చాక్లెట్స్ కానీ లైక్ ఇంకా మిగతావి పర్ఫ్యూమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అసలు ఏమైతే షాప్ చేయలేదు. బట్ నేనైతే కొన్ని అంటే పర్టిక్యులర్‌గా థింగ్స్ వీళ్ళకి ఇవి ఇవ్వాలి అని చెప్పేసి నేను అంటే మమ్మీ వెళ్ళే ముందు షాప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ అసలు ఏమీ చేయలేదు. అదైతే చాలా బాధగా ఉంది. బట్ అసలు నేనేమి పంపించలేదు ఇండియాకి అని. బట్ ఇంకా 1 డే బిఫోర్ అంటే నేను ఏం షాప్ చేయలేను. దట్టు బేబీని ఇంక తర్వాత రేపటి నుంచి నేనే చూసుకోవాలి. ఈ టెన్షన్ ఒకటి. సో, ఇలా అయితే ఉంది. సో, ఇంక మమ్మీ అయితే వెళ్ళే ముందు నాకైతే కొన్ని ఐటెమ్స్ అయితే అంటే అట్‌లీస్ట్ ఒక 3, 4 డేస్‌కి మేము ఇబ్బంది పడకుండా ఉండడానికి తనైతే కొన్ని ఐటెమ్స్ అయితే ప్రిపేర్ చేశారు. సో, లైక్ ఇడ్లీ పిండి, దోస పిండి. సో, ఇలా బ్రేక్‌ఫాస్ట్‌కైతే ఇబ్బందుండదు గదా! అందుకని చెప్పేసి ఇలా బ్యాటర్స్ అయితే రెడీ చేసి పెట్టారు. ఇంకిక్కడ వచ్చేసి కారం వచ్చేసి శనగపప్పు కారం కదా! అలాగే ఇంకొకటి కాకరకాయ కారము. కొంచెం ఇవైతే స్టోర్ ఉంటాయి కదా! అందుకని చెప్పేసి ఈ కారాలైతే ప్రిపేర్ చేశారు. అలాగే ఇంకా బూరెల పిండి, అరిసెల పిండి ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశారు. అండ్ ఇంకా పాప కోసం బూందీ అయితే యాక్చువల్లీ ఈ మధ్య ఐరా కొంచెం బూందీ తినడానికి ఇష్టపడుతుంది. అందుకని చెప్పేసి తన కోసం అయితే బూందీ అయితే చేశారు. ఆ బూందీలో అంటే దాంట్లో ఇంకా ఏమి లైక్ మిక్చర్, ఇంక దాంట్లో ఏమి లైక్ ఓన్లీ సాల్టే ఉంటది. కారం గానీ ఇవేమి ఉండవు. సో, అలా అయితే చేశారు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా కాకరకాయ కారం అయితే నాకు యాక్చువల్లీ నేను అస్సలు ఇంతకుముందు కాకరకాయ తినేదాన్ని కాదు. ఇప్పుడసలు నా ఫేవరెట్ అయిపోయింది కాకరకాయ. బట్ నాకు అంతగా చేసుకోవడం రాదు. ఒకసారి ట్రై చేశాను. చాలా చండాలంగా వచ్చింది. అందుకని నేను ఎప్పటినుంచి ఎప్పుడు కాకరకాయ ట్రై చేయను. అండ్ యాక్చువల్లీ మా అత్తయ్య అయితే కాకరకాయ చాలా బా చేస్తారు. ఆల్మోస్ట్ నేనైతే మొత్తం అంటే చేసిన కర్రీ గాని, ఆ కర్రీ అనుకోండి మీరు, లేకపోతే పొడి అనుకోండి, అది మొత్తం నేనే తినేస్తాను. ఈ విషయం మా ఆంటీని అడిగినా ఇలాగే చెప్తారు. సో, అంత బా చేస్తారు. నాకు యాక్చువల్లీ చూడాలి, మేబీ ఈసారి ఎప్పుడైనా నాకు ఫ్రెష్ కాకరకాయలు దొరికినప్పుడు అత్తయ్యని అడిగి నేను ఆ రెసిపీ చేయించుకొని పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ఇంకా మా మమ్మీ ఎలా అయితే చేస్తారో ఆ స్టైల్‌లో అయితే చేస్తున్నాను. సో, చేస్తున్నాను కాదు, నేర్చుకుంటున్నాను. సో, ఇంకా అసలు ఏం చేస్తున్నానో ఏం అర్థం కాలేదు. అలాగే ఇంకా కాకరకాయ కారం చేస్తూ ఉన్నారు. తర్వాత పప్పుల పొడి కూడా నాతోనే అంటే నాతోనే అన్నీ చేయించారు. అంటే నాకు మరి రేపటి నుంచి రావాలి కదా చేసుకోవడం అని చెప్పేసి. తర్వాత ఇడ్లీకి, దోసకి చట్నీ కూడా చేసి రెడీగా పెట్టారు. అలాగే అల్లం చట్నీ, తర్వాత పల్లీ చట్నీ, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టారు. యాక్చువల్లీ గార్లిక్ వేయలేదు. ఓన్లీ జింజర్ ఒకటే వేశారు. గార్లిక్ అప్పుడప్పుడైనా మనం దంచుకోవచ్చు కదా అన్నట్టు. ఆ తర్వాత ఇంకా సొరకాయ అప్పాలు లైక్ కొన్నైతే ఇలా ప్యాన్‌కి అంటించేశారు. కొన్నేమో ఆయిల్‌లో అలా పెట్టారు. లైక్ ఈవినింగ్ స్నాక్స్‌కి అలా ఉంటాయి కదా అనేసి. అలాగే ఇంకా సాంబార్ చేశారు. ఇంకా కొన్ని పచ్చళ్ళైతే చేశారు. ఇక్కడొచ్చేసి నేను సొరకాయ అప్పాల కోసం లైక్ మా సైడ్ అయితే తపాలు చెక్కలు అంటారు. లేకపోతే సొరకాయ గారెలు అంటారు. చాలామందికి సొరకాయ అప్పాలంటే తెలుసు కదా అని చెప్పేసి నేను సొరకాయ అప్పాలని చెప్తున్నాను. సో, యాక్చువల్లీ ఇంకా ఇదైతే సొరకాయ అనేది గ్రేట్ చేస్తున్నాను. నేను యూజ్ చేస్తున్నది చాలా లేతది.
అందుకని చెప్పేసి మొత్తం చుట్టూరు అయితే వచ్చింది కానీ మధ్యలో పార్ట్ ఉంటుంది కదా అదైతే రాలేదు. అందుకని చెప్పేసి మినీ చాపర్ ఉంది కదా మినీ చాపర్తో అయితే జస్ట్ చేస్తే మొత్తం అది పేస్ట్ లాగా అయితే అయిపోయింది. మిక్సీ వేసే పని లేకుండా. ఇక్కడైతే ఇంకొక సైడ్ అవన్నీ నేను చేస్తుంటే మా మమ్మీ ఇక్కడ కాకరకాయకైతే లైక్ కాకరకాయ కారం అయితే రెడీ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ అప్పాలనేది 2 అంటే 2 టైప్స్ చేశారు. ఒకటేమో సొరకాయవి, ఒకటేమో నార్మల్‌వి. సో, సొరకాయ అప్పాలనేది ఆయిల్‌లో వేస్తే ఆయిల్ అనేది చాలా పీల్చుకుంటదని చెప్పేసి జస్ట్ పాన్‌కి అంటించేశారు. తర్వాత ఇంకొకటి నార్మల్ ఉంటాయి కదా! నార్మల్ బియ్యపు పిండితో చేసేది. అదైతే లైక్ ఆయిల్‌లో అయితే ఫ్రై చేశారు. టేస్ట్ అయితే చాలా బావుంది. ఆల్మోస్ట్ 3, 4 డేస్ అయినా కూడా ఇంకా అవి స్టిల్ బావున్నాయి. బట్ కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం మనము మైక్రోవేవ్ అలా చేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఉన్నవైతే మంచిగానే ఉన్నాయి. సో, ఇక్కడైతే నేను ఇంకా పిండి అనేది కలిపేస్తూ ఉన్నాను. సో, యాక్చువల్లీ మా మమ్మీకైతే ఎయిర్ ఇండియా డైరెక్ట్ అయితే బుక్ చేసాము. మేము వచ్చేటప్పుడు కూడా దానికే వచ్చాము. ఏంటంటే లైక్ ఇలా మధ్యలో లేఅవర్స్ ఉండేవైతే తనకు కష్టమవుతదని చెప్పేసి మేము అంటే స్టార్టింగ్ వచ్చేటప్పుడు మేము పాపతో కూడా వచ్చాం కదా! అందుకని చెప్పేసి ఇలా లేఅవర్స్ ఇలా పెట్టుకోవద్దు అని చెప్పేసి ఎయిర్ ఇండియాకైతే బుక్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము ఇంకా బుక్ చేసుకున్నప్పుడే తనకి వీల్ చైర్ అయితే బుక్ చేయలేదు. మళ్ళీ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి వీల్ చైర్ అయితే బుక్ చేసాము. అండ్ మేము బుక్ చేసిన డే వచ్చేసి యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే వీకెండ్ అలా బుక్ చేద్దామని. ఎందుకంటే కొన్ని ఎక్కువ ఫ్యామిలీస్ లేకపోతే లైక్ కొంతమంది ఎక్కువ మంది ఉంటారు కదా అన్నట్టు. సో, ఎవరో ఒకళ్ళైనా తెలుగు వాళ్ళు ఉంటారు అన్నట్టు మేము ప్లాన్ చేసుకున్నాం. బట్ చెప్పాను కదా ఎమర్జెన్సీ వల్ల ఇలా 1 డే బిఫోరే బుక్ చేయాల్సొచ్చింది. అందుకని చెప్పేసి ఇంకా నార్మల్ వీక్ డేలోనే బుక్ చేసేసాము. సో, ఇలా పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి డైరెక్ట్ చేయడం వల్ల ఎక్కువ సేపు అంటే వాళ్ళు ప్రతిసారి ఇంకా లేఓవర్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఏమవుతదంటే వాళ్ళకి ఇబ్బంది అవుతది కదా! అందుకని చెప్పేసి మాక్సిమం చాలామంది ఇలా డైరెక్ట్ ఫ్లైట్ చేయడానికి ప్రిఫర్ చేస్తారు. సో, మా సిట్యుయేషన్‌లో కూడా అలాగే అయింది. మేము కూడా ఇలా డైరెక్ట్ ఫ్లైట్ అయితే సో, ఉన్నంత సేపు లైక్ ట్రావెలింగ్ టైమ్ అంతా ఆల్మోస్ట్ ఫ్లైట్‌లోనే గడిపేస్తారు కదా! లైక్ లేఓవర్స్ ఏంటంటే మళ్ళీ వాళ్ళకి అక్కడ అర్థం కాదు అన్నట్టు దట్టు నేను మాక్సిమం ప్రతి ఒక్కటి మమ్మీకి బుక్‌లో రాసాను. సో, దట్టు ఇంకా మేము ఒక సిమ్ అయితే రోమింగ్ చేయించేసి మమ్మీకైతే ఇచ్చాము. ఇన్ కేస్ అంటే అక్కడ వైఫై కనెక్ట్ చేసుకోవడం మనకి పాస్‌పోర్ట్‌తో ఇలా కనెక్ట్ చేసుకోవాలి కదా ఢిల్లీలో. అదంతా ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక ఫోన్ నెంబర్ తీసుకొని ఐ మీన్ నా ఫోన్ నెంబరే తీసుకొని రోమింగ్ చేసేసి ఇచ్చేసాము. ప్రెజెంట్ నా దగ్గరైతే ఇప్పుడు సిమ్ లేదు. సో, అలా అయితే చేసాము. సో, యాక్చువల్లీ మాకు అలా చేయడం వల్ల యూజ్ అయింది. సో, ఇన్‌కేస్ ఎవరికైనా యూజ్ అవుతదని చెప్తున్నాను. మీ పేరెంట్స్ ఇక్కడికొచ్చాక వాళ్ళు సిమ్‌లవి పడేస్తాం కదా మనం పనిచేయవు అని చెప్పేసి. సో, అలాంటప్పుడు మీ సిమ్ ఇచ్చేసి జస్ట్ రోమింగ్ ఆన్ చేసుకుంటే వాళ్ళు ఇలా ఎక్కడైనా సరే రోమింగ్ ఆన్ చేసి ఇచ్చేస్తే వాళ్ళకి డైరెక్ట్ డేటా అనేది కనెక్ట్ చేసుకుంటారు కదా! మీరిక్కడే లైక్ రోమింగ్ అదంతా ఆన్ చేసి ఇవ్వండి. సో, వాళ్ళకైతే హెల్ప్ అవుతది. లైక్ మా మమ్మీ దిగగానే వైఫై అంతా ఏం కనెక్ట్ చేసుకునే పని లేకుండానే డేటా అనేది ఆన్ అయిపోయింది. సో, ఇలా చేయడం వల్ల కొంతమందికైతే హెల్ప్ అవుతది. అంటే మీకు వైఫై ఇదంతా ఆన్ చేసుకోవడం వచ్చు, కనెక్ట్ చేసుకోవడం వచ్చు అంటే జస్ట్ మీరైతే ఇంకా స్కిప్ చేయండి. సో, అలాగే ఇంకా పేరెంట్స్ ఇలా ఒక్కళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు వీలైనంత వరకు వాళ్ళకి తక్కువ లగేజెస్ అలా ఇవ్వడానికి ప్రిఫర్ చేయండి. సో, నేను కూడా ఆల్మోస్ట్ మా మమ్మీకి ఇంకా వీల్ చైర్ కదా! వీల్ చైర్ బుక్ చేశాం కదా! తనకి ఇంకా 7 కేజెస్ బ్యాగ్ ఇలా ఏమి ఉండకుండా జస్ట్ ఒక పాస్‌పోర్ట్‌కి అలాగే తనకి నార్మల్ ఇలా ఫ్లైట్‌లో అంతా ఫుడ్ ఏం తినరు. తను బయట ఫుడ్ ఏం తినరు. అందుకని చెప్పేసి కొన్ని స్నాక్స్ అవి పెట్టుకోవడానికి ఒక చిన్న బ్యాగ్ అయితే ఇచ్చాను. లైక్ ఇంకా పాస్‌పోర్ట్స్ ఇంతే. ఇంకా తనది విడిది ఇంకా 7 కేజెస్ బ్యాగ్ అని ఇవంతా ఏమి ఇవ్వలేదు. అండ్ ఇంకా నార్మల్ బ్యాగ్స్ వచ్చేసి కూడా మనకి 23, 23 ఉంటాయి కదా! మీకు ఇష్టమైతే అవి ఇవ్వచ్చు. లేదు అంటే మనకి ఎక్కువ లగేజ్ లేదు అనుకోండి మీరు ఒక్క 23 బ్యాగే ఇచ్చేసేయొచ్చు. సో, ఇలా అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి యాక్చువల్లీ ఈ వీడియో చాలామంది పేరెంట్స్‌కి హెల్ప్ అవుతది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీ పేరెంట్స్ ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కళ్ళే ట్రావెల్ చేస్తున్నట్లయితే సో, వాళ్ళకి అసలు మీరు చెప్తూనే ఉండండి లైక్ వీల్ చైర్ వాళ్ళు వస్తారు. వచ్చే వరకు మీరు ఫ్లైట్ దిగొద్దు అని. యాక్చువల్లీ ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ టైం మేము ఇండియా వెళ్ళేటప్పుడు సో, ఒక ఆంటీ వాళ్ళు ఆల్మోస్ట్ యూఎస్ నుంచి వచ్చారు. వాళ్ళు వాషింగ్టన్ డీసీ నుంచి ఏమో ట్రావెల్ చేశారు.
వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసి 11 మెంబర్స్. సో 11 మెంబర్స్‌తో ఆంటీ కూడా ఒకళ్ళు. ఆ 11 మెంబర్స్ వెయిట్ చేశారంట. సారీ 10 మెంబర్స్ వెయిట్ చేశారు. బట్ నాకు ఢిల్లీలో కలిసిన ఆంటీ ఏంటంటే, సో తనేంటంటే పానిక్ అయిపోయి అసలు అందరు దిగిపోతున్నారు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పేసి ముందే దిగిపోయారంట. సో ఆల్మోస్ట్ ఆంటీ అక్కడ వాషింగ్టన్ డీసీ తర్వాత మరి తనకి లే ఓవర్ ఎక్కడో నాకైతే తెలీదు. సో ఫైనల్లీ ఢిల్లీ టు విజయవాడ. సో నాకైతే ఢిల్లీ టు విజయవాడ ఫ్లైట్‌లో కలిసారు. సో ఆవిడ చెప్పింది ఏంటంటే, నేను ఇలా ముందే పానిక్ అయిపోయి అంతా వచ్చేసాను. సో యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే, ఆంటీ వచ్చేటప్పుడు మళ్ళీ ఢిల్లీ టు విజయవాడ ఫ్లైట్ కూడా నేను చూయించాను. యాక్చువల్లీ నేను ఆంటీతోనే ట్రావెల్ చేస్తున్నాను. సో ఆమె ఏంటంటే మళ్ళీ అక్కడ కూడా పానిక్ అయిపోయి తను వేరే ఏదో హైదరాబాద్ ఫ్లైట్ అటు సైడ్ అయితే వెళ్ళి మళ్ళీ అక్కడ ఇలా అయితే చాలా పానిక్ అయిపోయి అసలు గోల అయిపోయింది. సో చాలా హడావిడి అయితే చేశారు. సో, అంటే నేను మీతోనే ట్రావెల్ చేస్తున్నాను. సో, మీరిక్కడే ఉండండి. నేను తీసుకెళ్తాను. వీల్‌చైర్ వాళ్ళు రాకపోయినా అని కూడా నేను చెప్పాను. బట్ ఆవిడ అస్సలు వినకుండా లైక్ అది ఏ ఫ్లైటో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. లైక్ వైజాగ్ ఫ్లైటో, హైదరాబాద్ ఫ్లైటో. సో, మొత్తానికి ఎళ్ళా. ఆ ఫ్లైట్ ఆల్మోస్ట్ కాకపోతే మనం బోర్డింగ్ పాస్ చూస్తారు కాబట్టి వాళ్ళక్కడ ఆపేస్తారు. బట్ అంతవరకైతే వెళ్ళారు. యాక్చువల్లీ అసలు ఆంటీకి నడవడానికి కూడా అవ్వదు. బట్ స్టిల్ అయినా కూడా ఆమె పానిక్‌లో అసలు నడిచేస్తూనే ఉంది. సో, ఇలా మీ పేరెంట్స్ అయితే ఒక్కళ్ళే లైక్ మీరైతే వీల్ చైర్ గన బుక్ చేసుంటే ఎవరు ట్రావెల్ కంపెనియన్ లేకపోయినా సరే మీరైతే మీ పేరెంట్స్‌కి బూస్టప్ చేయండి. లైక్ ఏం పర్లేదు మీరు అసలు దిగొద్దు. వీల్ చైర్ వాళ్ళు వస్తారు. వీల్ చైర్ వాళ్ళు వచ్చే వరకు మీరు వెయిట్ చేయండి. ఇన్‌కేస్ మీరు అవసరమైతే వాళ్ళకి ఒక బుక్‌లో అయితే లైక్ ఐ నీడ్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఏదో ఒక మ్యాటర్ ఉంటది కదా! సో, మీ పేరెంట్స్‌కి తెలుగు చదవడం వస్తే తెలుగులో రాసి పక్కనే ఆ ట్రాన్స్‌లేషన్ ఇంగ్లీష్‌లో రాయండి. సో, అది వాళ్ళకి ఆ క్రూ మెంబర్స్ ఉంటారు గదా! సో, ఎయిర్ హోస్టెస్‌కి చూపిస్తే వాళ్ళే అర్థం చేసుకుంటారు. సో, మీ పేరెంట్స్ ఎక్కడ మాట్లాడే అవసరం ఉండదు. లైక్ ఇమిగ్రేషన్ దగ్గర గూడా ప్రతి ఒక్కటి అయితే నేను బుక్‌లో రాసిచ్చాను. బట్ మా మమ్మీ బుక్ ఎక్కడ యూజ్ చేయలేదంట. సో, యాక్చువల్లీ వీల్ చైర్ వాళ్ళే మొత్తము చూసుకున్నారు. అవసరం లేదు ఆ బుక్ అయితే అని చెప్పేసి అన్నారు. బట్ ఇన్‌కేస్ ఎక్కడైనా మా మమ్మీ పానిక్ అవుతారేమో అని చెప్పేసి నేను ఒక బుక్ అయితే పెట్టాను. ఆ బుక్‌లో సో, తను ఎక్కడ అంటే తనకి ఏ అవసరం వస్తదో అని చెప్పేసి ఒక సైడ్ తెలుగులో రాసాను. ఇంకొక సైడ్ ఇంగ్లీష్‌లో రాసాను. లైక్ వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అర్థం కావాలి కదా! అందరికీ తెలుగు రాదు గదా! సో, అందుకని చెప్పేసి అలా అయితే రాసాను. లైక్ మళ్ళీ ఢిల్లీ ఎమిగ్రేషన్ ఉంటది గదా! సో, ఆ ఇమిగ్రేషన్ ఆఫీసర్‌కి ఈ బుక్ చూయించు అని చెప్పేసి తెలుగులో రాసాను. తర్వాత అంటే బేసిక్‌గా వాళ్ళనేం క్వెషన్స్ అడగరు విజిటర్ కాబట్టి ఇంకేమన్నా అడుగుతారేమోనని చెప్పేసి ఇమిగ్రేషన్ ఆఫీసర్‌కి కూడా ఒక లైక్ బుక్‌లో ఇది చూయించు అని చెప్పేసి రాసాను. అండ్ తను డ్యూటీ ఫ్రీ ఐటెమ్స్ ఏమీ క్యారీ చేయట్లేదని అయితే మెన్షన్ చేశాను. అండ్ ఆల్సో ఇంకా ఎయిర్ హోస్టెస్‌కి ఒక అంటే వీల్ చైర్ అసిస్టెన్స్ అలా రాకపోతే అది చూయించమని చెప్పేసి అదైతే మెన్షన్ చేశాను. అలాగే ఇన్ కేస్ ఫోన్ ఒక్కొక్కసారి అంటే మన ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఫోన్ బ్యాటరీ డెడ్ అవ్వచ్చు. లేకపోతే ఏదైనా అప్డేట్స్ అవ్వచ్చు. సో, ఒక్కొక్కసారి మొత్తం ఫోన్ అంతా ఆగిపోతది కదా! అలా అయినప్పుడు కూడా ఆ ఇబ్బంది ఉండకుండా ఉండడానికి నేనైతే ఆల్మోస్ట్ ఆ బుక్ అని చెప్పాను కదా! చిన్న బుక్ అయితే ఒకటి క్యారీ చేశాను కదా! ఆ బుక్‌లో లైక్ ఇంపార్టెంట్ ఫోన్ నంబర్స్ లైక్ నాది, మా హస్బెండ్‌ది ఇంకా మా ఇంటి దగ్గర. సో, ఇలా మాకైతే కొన్ని ఇంపార్టెంట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెన్షన్ చేశాను. సో, ఇలా అయితే చేశాను. బట్ మమ్మీ అయితే సేఫ్‌గా అయితే ఇంటికి రీచ్ అయ్యారు. సో, వాళ్ళిలా ఇంటర్నేషనల్‌గా ఇలా ట్రావెల్ చేసేటప్పుడు బెటర్ మీరు కొన్ని ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి ఇవ్వండి. లైక్ నిల్వ ఉండేయి. లైక్ అంటే ఒకరోజు అలాగుండే. మరీ చికెన్‌లు లైక్ పచ్చళ్ళు ఇలాంటివి కాదు. నార్మల్‌గా లైక్ చపాతీలు అంటే ఇంకా ఇడ్లీ అయితే ఉండదు. సో, అస్సలైతే పెరుగన్నం ఇలాంటివి కొంచెం ఫ్యామిలీస్ ప్రిఫర్ చేస్తారు కదా! సో, ఆ పెరుగన్నం అయితే అస్సలు క్యారీ చేయొద్దు. ఎందుకో తెలీదు సెక్యూరిటీలో పెరుగన్నం అనేది మనం క్యారీ చేస్తే లైక్ ఒక పీప్ అనేది వస్తూనే ఉంటది. సో, అస్సలు పెరుగన్నం అయితే క్యారీ చేయొద్దు. లైక్ చపాతీ తీసుకెళ్ళొచ్చు. ఇంకా అలాగే నార్మల్‌వి లైక్ పులిహోర ఇలాంటివి ఏదైనా వెజిటబుల్ రైస్ ఇలాంటివైతే మనం అన్నీ తీసుకెళ్ళొచ్చు. సో, బెటర్ కొన్ని లైక్ చిన్నవి లైక్ ఫ్రూట్స్ అంటే క్యారెట్, కీర ఇలాంటివైతే కట్ చేసి చక్కగా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు అంతసేపు వెయిట్ చేస్తూ ఉండాలి గదా! బిస్కెట్ ప్యాకెట్స్ ఇలాంటివైతే క్యారీ చేయొచ్చు కదా! సో, ఇవైతే ఇస్తే వాళ్ళు ఇన్‌కేస్ ఎక్కడైనా మొహమాట పడినా లేకపోయినా కూడా వాళ్ళు ఆకలితో ఉండరు గదా! అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. సో, ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను.
యాక్చువల్లీ మా మమ్మీ ఎంత ధైర్యంగా వెళ్లారో నాకైతే తెలీదు గానీ, నేనైతే చాలా పానిక్ అయ్యాను. ఆ పానిక్ అని చెప్పకూడదు. లైక్ టెన్షన్. సో, ఎలా ఎళ్తారో ఏంటో ఒకళ్ళు ఎక్కడైనా ఇబ్బంది పడతారేమో ఎందుకు అని చెప్పేసి ఒకానొక టైంలో మా హస్బెండ్ నన్ను కూడా వెళ్ళేసి దింపేసి రమ్మన్నారు. సో, అంత టెన్షన్ అయితే పడ్డాను. బట్ ఫైనల్లీ అయితే ఇవన్నీ అంటే తర్వాత నేను తీసుకున్న టిప్స్ అలాగే ట్రిక్స్ అయితే ఇవి. అండ్ సో, దీని తర్వాత మా మమ్మీ అయితే నాకెక్కడ ఇబ్బంది అవ్వలేదు. సో, నాకసల నువ్వు మెన్షన్ చేసిన బుక్ కూడా ఎక్కడ అవసరం లేదనిపించింది. బట్ టు బీ హానెస్ట్ మనకి వీల్ చైర్ వాళ్ళు కూడా మంచిగా రావాలి. సో, వాళ్ళకి కొంచెం అయితే మనీ ఇవ్వండి. వాళ్ళు మనకంత సర్వీస్ చేసినప్పుడైతే వాళ్ళ దగ్గర లైక్ బార్గింగ్ అలా అయితే చేయొద్దు. సో, దయచేసి ఎందుకంటే వాళ్ళు అలా మనం బార్గెయిన్ చేయడం వల్ల మనకి ఓకే బానే చేశారు. సో, నెక్స్ట్ వాళ్ళకి వీళ్ళు ఎంత చేసినా ఇంతే కదా అని అనుకుంటారు కదా! సో, దయచేసి అలా ఒక 1000, 1500కి మీరైతే బార్గెయిన్ అలా చేయొద్దు. లైక్ వాళ్ళెంత మహా అయితే ఒక 500 అలా అయితే ఇవ్వద్దు. లైక్ 1000 రూపీస్ అలా అయితే తీసుకుంటారు అంతే. అంతకు మించి ఎక్కువ కూడా తీసుకోరు. సో, మా మమ్మీకైతే ఇంకా ఇమిగ్రేషన్ మొత్తం గూడా వాళ్ళే ఆ వీల్ చైర్ అతనే కంప్లీట్ చేసి ఇచ్చేసారంట. అంటే తనే తీసుకెళ్ళి మొత్తము ఇచ్చారంట. అండ్ ఆల్సో బ్యాగేజ్ కూడా ఇది, అది అని చూపిస్తే మొత్తం వాళ్ళే తీసి మొత్తం కార్ట్‌లో పెట్టుకొని అయితే తీసుకొస్తారు. సో, ఇవైతే హెల్ప్ అవుతది. అండ్ ఇన్ కేస్ మీ పేరెంట్స్‌కి బ్యాగ్ అదంతా ఐడెంటిఫికేషన్ రాకపోతే కూడా మీరు వాళ్ళ మొబైల్స్ ఉంటాయి గదా! వాళ్ళ మొబైల్‌లోనే ఆ ఫోటోస్ అయితే తీయండి. అలాగే వాళ్ళకి ఫోటోస్ ఎలా ఓపెన్ చేయాలో అదొకటైతే చూపించండి. సో, అలా ఫోటోస్ తీయడం ఏంటంటే సో, పోర్టర్ వాళ్ళు అడుగుతారు గదా! లైక్ వీల్ చైర్ అసిస్టెంట్స్ వాళ్ళు. అడిగినప్పుడు వీళ్ళు డైరెక్ట్ ఆ బ్యాగేజ్ అంతా కలర్స్ వీళ్ళకి తెలియకపోయినా, వీళ్ళకి లాంగ్వేజ్ తెలియకపోయినా కూడా జస్ట్ ఆ ఫోటోస్ ఓపెన్ చేసిస్తే వాళ్ళే వెతుక్కొని వాళ్ళే తీసుకొస్తారు. సో, ఇదైతే ఒకటి హెల్ప్ అవుతది. అండ్ చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద స్టిక్కర్స్ అలా అంటిస్తారు. అలా కాకుండా నార్మల్ మనకి రేడియం కలర్ డక్ట్ టేప్ లాగా ఉంటది. సో, ఆ టేప్ అయితే యూజ్ చేసేయండి. ఆ టేప్ యూజ్ చేయడం వల్ల సో, ఒక షైనీగా ఉంటది గదా! అండ్ ఇంకా మీకు కుదిరితే ఆ టేప్‌తో ఆ పేరు ఏదో ఒకటైతే రాయండి. సో, ఇదైతే చాలా ఆ టేప్ అనేది చాలా యూజ్‌ఫుల్ అయితే అయ్యిద్ది. సో, ఆల్మోస్ట్ ఈ టిప్స్ అన్నీ అయితే మీకు యూజ్‌ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు యూజ్‌ఫుల్ అయింది అనుకుంటే గన ఒక లైక్ చేయండి. అలాగే సో, మీ పేరెంట్స్ ఎప్పుడైనా ఒక్కళ్ళే ట్రావెల్ చేసిన మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ లేదు ఒక 2, 3 డేస్‌లో మీ పేరెంట్స్ ట్రావెల్ చేస్తారు అనంగా కూడా మీకు ఏదైనా క్వెషన్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. అంటే వాళ్ళు ఏం క్యారీ చేయాలి ఏంటి అనేది. సో, ఆల్మోస్ట్ ఇక్కడ మా మమ్మీ అయితే నాకు ఆల్మోస్ట్ అన్ని ప్రిపరేషన్స్ అయితే అయిపోయినాయి. లైక్ ఇంకా బ్యాగేజ్ కూడా మొత్తము సెట్ చేసేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డేకి మార్నింగ్ ఎర్లీగా లేవాలి కదా! ఆల్మోస్ట్ ఫ్లైట్ వచ్చేసి 11:15కి. సో, అందుకని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఎర్లీగా మొత్తం సర్దేసి పడుకున్నాము. ఆల్మోస్ట్ మేము 5కంతా రెడీ అయిపోయాము. 5:30 కల్లా రెడీ అయిపోయాము. ఎందుకంటే యాక్చువల్లీ ఆ రోజు అనుకోకుండా స్నో గూడా పడింది. సో, ఇంకా స్నో క్లీన్ చేసుకొని దట్ టూ వీక్ డే అని చెప్పాను కదా! సో, వీక్ డే అయ్యేసరికి సో, ఎక్కువ మంది వర్క్ అలా వెళ్తూ ఉంటారు గదా! ఆఫీసులకి. సో, ఎర్లీగా స్టార్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు గదా! ట్రాఫిక్ ఉంటది అని చెప్పేసి. బట్ అనుకోకుండానే ఆల్మోస్ట్ ట్రాఫిక్ కూడా అలానే ఉంది. బట్ మేము కొంచెము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకంత ఇబ్బందేం అనిపించలేదు. సో, నార్మల్‌గానే స్నో ఉన్నా లేకపోయినా మేము కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. ఎందుకంటే ఎవరైనా పరిచయం అవుతారేమో, సో, తనకి కంపానియన్ చేయొచ్చు కదా! అన్న ఇదిలో మేము కొంచెం ఎర్లీగా బయలుదేరదాం అనుకున్నాము. సో, అనుకోకుండా స్నో కూడా పడింది కదా! సో, ఇంకా దాన్నంతా క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ ట్రావెల్ ఇంత టైం మాకు ఆల్మోస్ట్ ఆ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి ఒక 40 మినిట్స్ అలా పట్టిద్ది. బట్ ఇంకా ఈ ట్రాఫిక్ అంటే మీకు తెలుసు కదా! ఎలా ఉంటదో. సో, చూసారా ఆల్మోస్ట్ మేము ఇదొచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము బయలుదేరేటప్పుడు అరౌండ్ మేము 6:10కి, 6:15కి అంతా స్టార్ట్ అయిపోయాము. చూసారా స్నో ఎలా ఉందో. ఇంకా రోడ్లు కూడా క్లీన్ చేయలేదు. ఇక్కడొచ్చేసి ఇంకా ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. బట్ ఫైనల్లీ మనము అంటే ఇన్ టైమ్‌లోనే రీచ్ అయ్యాము. సో, ఇంకా ఫైనల్లీ సెండ్ ఆఫ్ చెప్పే టైం అయితే వచ్చేసింది. బట్ ఇక్కడేంటంటే నేను చెక్ ఇన్‌కి మామూలుగా ఇంతకుముందు ఎవరైనా వెళ్ళొచ్చు. లైక్ అంటే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళతో పాటు రిమైనింగ్ మనం వస్తాం గదా!
సో వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకతను ఉన్నాడు సెక్యూరిటీ, నన్ను పాపని అస్సలైతే అలౌ చేయలేదు. బట్ మేము ఓకే ఓకే అని చెప్పేసి మనం స్కిప్ చేస్తూ వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళినా కూడా ఆయన నా దగ్గర వరకు వచ్చి ఓన్లీ 1% అలౌడ్ అని చెప్పాను కదా అని చెప్పేసి వచ్చి పిలుచుకొని వచ్చారు. ఇంకా ఇక్కడైతే నేను పాప వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ సెక్యూరిటీ చెకిన్ అయితే జరుగుతుంది. ఇంకా వీళ్ళైతే లోపలికి వెళ్ళిపోయారు. సో ఇక్కడైతే ఇంకా సెక్యూరిటీ చెకిన్ అయితే జరుగుతుంది. అంటే తనకి అంటే మామూలుగా ఇంకా ఈ గేట్ నుంచి మనం లోపలికైతే అలౌ చేయరు. ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ ఇక్కడ తర్వాత ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మిర్రర్, ఈ మిర్రర్ తర్వాత ఇంకా యాక్చువల్లీ మా మమ్మీకి తెలియదు అక్కడ మిర్రర్ ఉన్నది కనిపిస్తారా అని చెప్పేసి నేను ఇలా పిలుస్తూ ఉన్నాను. బట్ చూస్తారో చూడరు అనుకుంటే, బట్ ఫైనల్లీ అయితే చూశారు. యాక్చువల్లీ ఇంకా అప్పుడే మా తమ్ముడు కూడా వచ్చారు. ఇంకా లాస్ట్ ఇప్పుడు మా మమ్మీ మా తమ్ముడికి బాగా చెప్పేసి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ మాకు మాటలైతే ఏమి వినిపించవు, జస్ట్ కనిపిస్తాం అంతే. సో ఆల్మోస్ట్ ఇంకా ఈ గేట్ దాటినాక లైక్ ఒక కార్ట్ ఉంటుంది కదా, ఆ కార్ట్ లాగా ఉంటుంది. సో దానిలో అయితే ఒక 4-5 మెంబర్స్ని అయితే కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తారు. ఇంక ఇక్కడైతే మేము రిటర్న్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మా తమ్ముడు వచ్చారు కానీ మా తమ్ముడు మా మమ్మీ డైరెక్ట్ అయితే మీట్ అవ్వలేదు, చూపించాను కదా జస్ట్ ఆ మిర్రర్లో అయితే కలిసారు అంతే.